ఈరోజు ప్రపంచ వినికిడి దినోత్సవం వరల్డ్ హియరింగ్ డే సందర్భంగా మా హాస్పిటల్ డాక్టర్ మేఘనాథ్ గారు ఏంటి వారు ఆహ్వానం మేరకు మరి సునీత మేడం వచ్చి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈరోజు వచ్చి మేము చేసే కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అని వాళ్ళు కోరిన మీదట ఇది ఒక మంచి సామాజిక కార్యక్రమం, ఇందులో తప్పకుండా వస్తాను అని చెప్పి నేను ఈరోజు వచ్చి ఇందులో పాల్గొని మీతో పాటు ఈ కార్యక్రమాల్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. డాక్టర్ విశాల్ గారికి ఇప్పుడే మళ్ళీ మాతో పాటు సన్మానం చేయించుకున్నటువంటి డాక్టర్స్కి, అదేవిధంగా టెక్నికల్ టీమ్స్, ఇంకా అదేవిధంగా రిహాబిలిటేషన్కు సంబంధించినటువంటి టీం మా మెంబర్స్కి, వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఎవరైతే కాక్లియర్ ఇంప్లాంట్ చేసుకున్నారో ఇక్కడ సర్జరీస్ చేసుకొని ఈరోజు స్పష్టంగా మాట్లాడుతూ, డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, అదేవిధంగా స్పీచ్లు ఇస్తూ మమ్మల్ని ఆహ్లాదపరిచారో ఆ చిన్నారులకు, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నిజంగా సార్ చెప్పినట్టుగా మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్ల రూపాయలున్నా కూడా మనిషి వినికిడి లేనప్పుడు ఆ యొక్క జీవితం ఒక మరి అంధకారంలో ఉన్నట్టే అని చెప్పుకోవచ్చును. ఎందుకు అనంటే మనకు ఎదుటివారు మాట్లాడేది మనకి వినపడదు, మనం చెప్పేది ఎదుటివారికి అర్థం కాదు. అదేదో బ్రెయిలీలోకి వెళ్ళిపోతే ఆ బ్రెయిలీ వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, కానీ మనలాంటి వాళ్ళం అది రిసీవ్ చేసుకోలేమనే విషయం అందరికీ కూడా తెలుసు. కాకపోతే పూర్వకాలంలో అడ్వాన్స్ టెక్నాలజీ లేకపోవడం వలన ఇవన్నీ తెలుసుకోక చాలామంది పుట్టినటువంటి పిల్లలు అలాగే డెఫ్ అండ్ డమ్ లాగా పెరిగి వాళ్ళ జీవితాలను అంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నికల్స్ ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో, సార్ చెప్పినట్టుగా అప్పుడే పుట్టిన బిడ్డ కూడా తన చెవులు పనిచేస్తున్నాయా లేవా అని పరీక్షించేటువంటి సాధనాలు రావడం వలన రాను రాను మనం ఈ యొక్క వినికిడి శక్తి లేని సంఖ్యను తగ్గించేటువంటి అవకాశం ఉంది అని మరి వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా బిఫోర్ 1 or 2 years అంటే అప్పుడు పిల్లలు మాటలు నేర్చుకునే టైం. ఆ టైంలో మనము వినికిడి శక్తిని కానీ వారికి ఇవ్వగలిగితే మనం మాట్లాడేటప్పుడు మనతో పాటు వాళ్ళు మాటలు నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళకి రిహాబిలిటేషన్ అనేది, స్పీచ్ థెరపీ అట్లాంటివి అనేది అవసరం ఉండదు. ఆ తర్వాత ఏజ్లో ఉన్న వాళ్ళకి చేస్తే వాళ్ళు అప్పుడు మాటలు నేర్చుకోవడం అంటే చాలా కష్టం. కాబట్టి దానికి ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఆ పిల్లలకు మాటలు నేర్పించడం జరుగుతుంది. అది కొంచెం కష్టమైనా కూడా సాధ్యమైనటువంటి విషయమే. దాన్ని మన అందరూ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు సాధ్యం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసాం, చాలామంది పెద్ద పెద్ద పిల్లలు కూడా చక్కగా పాటలు పాడారు, డాన్సులు చేశారు, స్పీచ్లు ఇచ్చారు. కాబట్టి ఇది చిన్న ఇష్యూ అనుకొని వదిలిపెడతారు. కానీ అది వదిలిపెట్టకుండా చిన్నప్పటి నుంచే మనం జాగ్రత్తగా పరిశీలించి వాటికి ట్రీట్మెంట్ కానీ తీసుకున్నట్టయితే మన పిల్లల భవిష్యత్తు చాలా చాలా బాగుంటుంది అనేది మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అనంటే ఒకవేళ కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు, డబ్బులు లేని వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవే అని చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఇటువంటి వాళ్ళు ఎవరైతే డెఫ్ అండ్ డమ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆశలు వదిలేసుకునేవారు. ఇప్పుడు ఏదైతే మనకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉన్న వాళ్ళు డబ్బులు పెట్టుకోలేక వాళ్ళు చనిపోతూ ఉంటే చూస్తూ ఊరుకునే వాళ్ళు. అంతే తప్పితే వాళ్ళ దగ్గర అంతంత కాస్ట్ పెట్టి రిప్లేస్ చేసుకునేటువంటి శక్తి వాళ్ళకి లేకుండేది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ విధంగా డెఫ్ అండ్ డమ్ వాళ్ళు 2-3 సార్లు ఆయన దగ్గరికి వచ్చి ఉంటారు. మరి ఏ ఉద్దేశంతో ఆయన డెసిషన్ తీసుకున్నారో తెలియదు. ఆయనకు ₹1 డాక్టర్ అని పేరు. ఆయనకు కడపలో ఉన్నప్పుడు పులివెందల్లో
ఒకటే రూపాయి తీసుకొని ఆయన ట్రీట్మెంట్ చేశాడు. ఆయన ఉన్నప్పుడు వైద్య రంగాన్ని ఒక లెవెల్కి తీసుకెళ్లారు. ఈరోజు ఆరోగ్యశ్రీ పెట్టడం కానీ, ఎన్నో మార్పులు తీసుకురావడం కానీ, అంటే మనిషి ఆరోగ్యం యొక్క విలువ ఒక డాక్టర్గా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఆ రోజు వైద్య రంగాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లారు. దాంట్లో భాగంగానే ఆరోగ్యశ్రీ పెట్టారు. దాంట్లో భాగంగానే ఈ డెఫ్ అండ్ డమ్ పిల్లలకు కూడా సర్జరీ చేసేటువంటి కార్యక్రమానికి ఒక 7 లక్షల నుంచి 8 లక్షల వరకు కూడా ఒక పేషెంట్కు ఇవ్వడానికి ఆ రోజు ఆయన ఆరోగ్యశ్రీ కింద ఒప్పందం చేసుకోవడం జరిగింది. అయితే అది కూడా దుబారా అవ్వలేదు. ఎందుకంటే డాక్టర్స్కి చాలా కండిషనల్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఆ యొక్క జీవో తీసుకొచ్చారు. ఏంటి అంటే పిల్లలను పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాత ఒకవేళ సర్జరీ చేస్తే 100% ఆ యొక్క బాబు కానీ పాప కానీ సక్సెస్ అవ్వగలుగుతుంది, తిరిగి ఆమెకి వినికిడి శక్తి రాగలుగుతుంది, అప్పుడే ఆ యొక్క సర్జరీ చేయాలి. ఒకవేళ వీళ్ళ టెస్ట్లలో ఏమాత్రం అవకాశం లేదు, వీళ్ళకు వచ్చే అవకాశం లేదు అని తేలినట్టయితే దాన్ని రిజెక్ట్ చేయడం అన్నట్టు. ఎందుకంటే 7 లక్షల రూపాయలు పెట్టి సర్జరీ చేసినా కూడా ఆ అమ్మాయికో అబ్బాయికో అది సక్సెస్ అవ్వనప్పుడు దాన్ని వీళ్ళు రిజెక్ట్ చేస్తారు. అది ఇంకొకరికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆయన కొన్ని రోజుల తర్వాత మొత్తం అందరినీ కూడా పిలిపించుకొని సర్జరీ అయిన అందరినీ కూడా, అప్పుడు సార్ కూడా ఉన్నారు, సార్ నేను లేను కానీ నేను ఫొటోస్లో చూశాను, సార్ కూడా ఉన్నారు. సార్ వాళ్ళ పేషెంట్నే ఫస్ట్ టెస్ట్ చేశారు ఆయన పిల్లలతో. ఆ రోజు ఒక పావు గంట అరగంట అని చెప్పి ఈ సర్జరీ అయిన పిల్లలందరినీ కూడా పిలుచుకొని వచ్చి దాదాపు 2-3 గంటల టైం అతను అక్కడ స్పెండ్ చేశారు. అంటే ఆ పిల్లలు చిలక పలుకులు పలుకుతూ ఉంటే, అరుస్తూ ఉంటే ఆ తల్లిదండ్రుల మొహంలో ఆనందం చూసినప్పుడు ఆయనకు ఒక చెప్పలేని ఆనందం వేసింది. అంటే వీళ్ళు ఈ సర్జరీ కానీ చేయించకుండా ఉండుంటే జీవితాంతం వాళ్ళు డెఫ్ అండ్ డమ్గా మిగిలిపోయేవాళ్ళు. అప్పుడు సారు చేసిన సర్జరీ చేసిన వాళ్ళ అమ్మాయినే ఫస్ట్ టెస్ట్ చేసి స్విచ్ ఆన్ చేసి వాళ్ళ మాటలు వినడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత గత గవర్నమెంట్ అది తీసివేయడం జరిగింది. కానీ దాన్ని మళ్ళీ పునరాలోచిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఎప్పుడైనా అవసరం ఉంటే తప్పకుండా మా మంత్రివర్గంలో కానీ సీఎం గారి దృష్టికి కానీ తప్పకుండా తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మరి దాదాపు ఒక 5%, 10%, 5% మెంబర్స్ దాదాపుగా ఈ వినికిడి శక్తి లేకుండా ఉంటారు అని చెప్పేసి మనకు సర్వేలో తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిందో రాబోయే రోజుల్లో వినికిడి శక్తి తగ్గకుండా ఉండాలి అంటే మనం ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది మరి అది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే ఈరోజు మా ఫ్యామిలీ ఇష్యూనే చెప్తాను. మా నానమ్మకు కొంచెం ఒక ఏజ్ వచ్చినాక తనకు డెఫ్ అయిపోయింది. అప్పుడు తర్వాత మా నాన్నగారికి కూడా డెఫ్, తను కూడా. ఇప్పుడు మా ఇద్దరు సిస్టర్స్కు కూడా ఒక చెవి వినపడుతుంది, ఒక చెవి వినపడుతుంది. అంటే ఇది జెనెటికల్గా కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. జనరల్గా కూడా ఒక ఏజ్ వచ్చినాక చెవులు వినపడకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి అనుమానం ఏమాత్రం వచ్చినా కూడా ముందుగా వచ్చి మనం టెస్ట్ చేయించుకున్నట్టయితే మొత్తం అంటే పోయిన వినికిడిని తీసుకురాకపోయినా ఇంకా ఎక్కువ వినపడకుండా పోయే విధంగా పోకుండా ఆపగలిగే శక్తి అయినా కూడా డాక్టర్స్కి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇది ఒక ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాల్సిన కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో మనము బాగుంటాము, మన చుట్టుపక్కల పరిసరాలతోటి మనం కూడా ఒక అటాచ్మెంట్ అనేది ఉంటుంది. ఒక ప్రకృతితో మనకు అటాచ్మెంట్ ఉంటుంది. అక్కడ 10 మంది మాట్లాడుకుంటూ ఉంటారు కానీ మనకు వినపడదు. మనం చూస్తూ ఉంటాం అంతే తప్పితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వినపడదు. ఆ ఆనందాన్ని మనం కోల్పోతాము. మన పిల్లలతోటి, మన మనమరాళ్ళతోటి, మునిమనమలతోటి మాట్లాడాలని ఉంటుంది. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు అర్థం కాదు కానీ వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఇటువంటి ఎన్నో ఎంజాయ్మెంట్స్ అన్నీ, ఎంటర్టైన్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ లాస్ట్ లైఫ్లో కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సార్ చెప్పినట్టుగా మనం దీన్ని చిన్నదిగా తీసుకోకూడదు. ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా వెంటనే మనం టెస్ట్ చేయించుకొని భవిష్యత్తులో మనం బాగుండేటట్టుగా మరి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరి ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. మీరు మీ లైఫ్లో
ఈరోజు ఇంత బాగా మాట్లాడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు అంటే ఆ భగవంతుడు ఆశీర్వాదం, మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం. అదేవిధంగా ఇలాంటి డాక్టర్లు ఈరోజు మన సమాజంలో ఉన్నందుకు ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నారు, ఇంత చక్కగా పాటలు పాడగలుగుతున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి డాక్టర్ గారు ఆహ్వానించడమే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు ఇంకా ఆనందంగా ఉంది. సార్ ఇట్లాంటివి ఇంకా ముందు సర్వీస్ ఇస్తూనే ఉండాలి. మరి పేద ప్రజలు చాలామంది ఉంటారు, అటువంటి వాళ్ళను కూడా కొంత మరి మీరు చూస్తూ మరి మీ సర్వీస్లో మామూలుగా కొన్ని ఫ్రీ అని ఇంత అని మరి, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు తెలుసు మనకి మెడికల్ దాంట్లో ఎంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయో అదన్నీ కూడా భరించాలంటే చాలా కష్టము. కానీ బాగా నిరుపేదలు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళను ఒకటో రెండో దయచేసి మీరు ఒక హెల్ప్ చేసే విధంగా అట్లాంటి వాళ్ళని కూడా తీసుకుంటే వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించిన వాళ్ళు అవుతారని నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ మాలాంటి వాళ్ళమే రికమెండ్ చేస్తాం సార్. చాలామంది వస్తారు మా దగ్గరికి, ఇస్తే ఎంతో కొంత ఇస్తాం, మేము 1 లక్ష ఇస్తాం, 50,000 అట్లా ఇస్తారు. కానీ 7 లక్షల రూపాయలు ఒకరికి జమ చేసి ఇవ్వాలి అని అంటే అంత ఈజీ మెథడ్ కూడా కాదు. కాబట్టి మీరు ఏదో ఒక దారి చూపించి అట్లాంటి వాళ్లకు డొనేషన్స్ చేసే ఏదన్నా ఒక సిస్టమ్ అన్నా పెట్టుకొని ఆ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక ఏజ్ దాటినాక ఇంకా వాళ్ళకి ఏం చేసినా కూడా వృధా. ఏజ్ లోపల చేసేదానికి మీరు మీ వంతు కృషి చేయాలని మీ టీంకి మీకు కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ కూడా పిల్లలకు ఆశీర్వాదం తెలియజేసుకుంటూ, నన్ను ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.